నిషేధిత చైనా మాంసాపై హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు పోలీసులు. గత 4 రోజుల్లోనే దాదాపు 43 లక్షల విలువైన 2150 బాబిన్లను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే నిషేధిత చైనా మాంసాను విక్రయిస్తున్న 57 మందిని అరెస్టు చేసి 29 కేసులు నమోదు చేశారు. నిషేధిత మాంసాను విక్రయించినా, కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని సిపి సజ్జనార్ హెచ్చరించారు. సురక్షిత దారాలను వాడుతూ ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు సిపి సజ్జనార్. నిషేధిత చైనా మాంసా పైన హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు పోలీసులు. గత 4 రోజుల్లోనే దాదాపు 43 లక్షల విలువైన 2150 బాబిన్లను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే నిషేధిత చైనా మాంసాను విక్రయిస్తున్న 57 మందిని అరెస్టు చేసి 29 కేసులు నమోదు చేశారు. నిషేధిత మాంసాను విక్రయించినా, కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని సిపి సజ్జనార్ హెచ్చరించారు. సురక్షిత దారాలను వాడుతూ ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు సిపి సజ్జనార్.